వెల్కమ్ టు హర్దే వ్లాగ్స్. చేప శనవేపుడు ఎప్పుడైనా తిన్నారండి? అదేంటి, చేపలు కొనేటప్పుడు దానిలో గుడ్లు వస్తాయి కదా, సో ఒక్కోసారి అయితే సగానికి సగం వచ్చేస్తాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీనిలో 4-5 కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకొని ఒక గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప గుడ్లను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి. దీనిలో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్. ఇందులోనే గుప్పెడు కొత్తిమీర, 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అడుగంటనివ్వకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది చేప సన రెడీ. ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ వేడి అన్నంలోకి కానీ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.